ఇప్పుడు ఆల్రెడీ దాదాపుగా మీరు చూస్తూనే ఉన్నారు, ఒక 10-15 రోజుల నుంచి కూడా అటు రాయలసీమలో ఏ విధంగా బ్రహ్మరథం పట్టారో ఇవాళ ఈ ప్రకాశం జిల్లాలో ఎంటర్ అయిన తర్వాత కూడా బ్రహ్మరథం పడుతున్నారు జనం కూడా. ఇప్పుడు దర్శిలో ఎలా ఉంది సార్ రాజకీయాలు? ఇప్పుడు దర్శిలో మళ్ళీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు గెలుస్తారా లేదంటే బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన 175 నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల అభ్యర్థులు, అదేవిధంగా 25 మంది ఎంపీలు కూడా డబల్ సెంచరీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రీచ్ అవుతారు. అండ్ ఇప్పుడు జగన్ గారిని ఓడించడానికి 3 పార్టీలు ఏకమయ్యాయి. అటు సైడ్ చూస్తే కాంగ్రెస్ ఒక సైడ్ నుంచి వస్తుంది, సిపిఐ ఒక 6-7 పార్టీలు కలిసి వస్తున్నాయి. మరి జగన్ గారు సింగిల్ గా ఉన్నారు. ఇన్ని పార్టీలు పోటీ చేయడం వల్ల ఓట్లు ఏమన్నా అటు వాళ్ళకి బెనిఫిట్ అయ్యి వాళ్ళు గెలిచే ఛాన్స్ ఏమన్నా ఉందా లేదంటే జగన్ గారు? ఎన్ని పార్టీలు కలిసినా ఒకటే అండి, నేను ఒకటే స్ట్రైట్ వేగా చెప్తా ఉన్నా, ప్రజలు మంచి చేసేవాడిని నమ్ముతారు. ఎంతమంది ఏం కలిసి వచ్చినా ఏం చేసినా తనకంటూ ఒక కుటుంబానికో, నా కుటుంబానికి కావచ్చు, ఇంకో కుటుంబానికి కావచ్చు, ప్రజలకు ఎవరికైనా కుటుంబాలకి, సామాన్యులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, అగ్రవర్ణాల్లో ఉన్న పేద కుటుంబాలకి మంచి చేసేవాడికి ఓటేస్తారు కదా. మీరు ఇంకోటి కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ చిన్న ఉదాహరణ, ఒక పంచాయతీ వార్డు మెంబరు, ఎంపీటీసీఓ, కౌన్సిలరు ఒకసారి ఎలక్షన్లో నుంచి నిలబడిన తర్వాత రెండోసారి అతను పని చేయకపోతే ఖచ్చితంగా జనం ఏమంటారు, నువ్వు మొదటిసారి వార్డు మెంబర్ గాను సర్పంచ్గా గెలిపిస్తే నువ్వు పని చేయలేదు అని మనసులో పెట్టుకొని రెండోసారి ఓటు కూడా వేయరు. కానీ మీరు ఒకటి ఇక్కడ గమనించాల్సిన అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యుండి యావత్ ప్రపంచమే కాదు మన భారతదేశంలో 28 రాష్ట్రాల్లో కూడా ఏ ముఖ్యమంత్రి అయినా, మీకు ఇన్ని సంవత్సరాల మీ మీడియా వాళ్ళు కానీ ఇంతమంది కానీ ఉన్నారు కదా, మీ అందరికీ తెలుసు, ఏ ముఖ్యమంత్రి అయినా నేను మీ కుటుంబంలో మీకు ఏదైనా సహాయం జరుగుంటేనే నాకు ఓటేయండి, లేదంటే నాకు ఓటేయద్దనే నాయకుడు, రాజకీయ నాయకుడు ఈ భారతదేశ చరిత్ర కానీ యావత్ ప్రపంచంలో కూడా ఎవరూ లేరు. ఆ విధంగా ఫస్ట్ టైం చెప్పిన పొలిటీషియన్ ఎవరంటే ఒక్క ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే. మరి ఆయన గెలిపించకుండా ఇంకా ఎవరిని గెలిపిస్తారు? ఖచ్చితంగా గెలిపిస్తారు. చంద్రబాబు గారికి కూడా రెట్టించిన హామీలు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆల్రెడీ అంతకుముందు 600 హామీలు ఇచ్చాడు. 600 హామీలు పక్కన పెట్టినా సరే 6-7 జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో చూపిస్తా ఉన్నాడు కదా. నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, లేకపోతే 2000 ఇస్తానన్నాడు. ఏమన్నా ఏమి ఇవ్వలేదు కదా. మా మహిళలను దారుణంగా మోసం చేసిన మహిళల్ని, మీ బంగారం అంతా మీకు తెలుసు కదా, ఎలక్షన్ ముందు యాడ్లు వచ్చాయి ఆంధ్రజ్యోతి, ఈనాడులో. ఒక మహిళ మెడలో గొలుసుంటే అది లాక్కోపోతుంటే చంద్రబాబు నాయుడు వచ్చి చేయి అడ్డం పెట్టి, అమ్మ మీ వద్దు నేనున్నాను, మీ రుణాలన్నీ తీరుస్తాను, మీ బంగారం మీకు ఇస్తానని తీర్చాడా? తీర్చలా. చంద్రబాబు నాయుడు అంత మోసమైన వ్యక్తి ఎవరు లేరు. ఎందుకంటే కులాలు పేరు చెప్పి తిట్టినోడు చంద్రబాబు నాయుడు. బీసీలను అయితే అసలు జడ్జీలుగా పనికిరాని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అట్లాంటి వాడికి ఓట్లు వేస్తారా జనం? వేయరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నేను ఒకటే చెప్తున్నా, ఖచ్చితంగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీకు తెలుసు, కేవలం ఆ రోజున వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ఉచిత కరెంట్ ఇచ్చే దేవుడయ్యాడు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలనే చెప్పాడు. కానీ నవరత్నాలు 9 కాదు కదా, ఇవాళ 33 పథకాలు ఇస్తా ఉన్నాడు. 2,75,000 కోట్లు 130 సార్లు బటన్ నొక్కి మహిళలందరికి కూడా వేసాడు. ఇవాళ ఏదన్నా ఎవరన్నా మీరు ఇంకో విషయం ఏంటంటే, గత ఎన్నో ప్రభుత్వాలు ఉన్నా కూడా సిపిఐ, సిపిఎం లాంటి వాళ్ళు పేదల కోసం కలెక్టర్ ఆఫీసు ముందు టెంట్లు వేసేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ కలెక్టర్ ఆఫీసు ముందు అయినా టెంట్ అనేది వేశారండి? చూశారు మీరు? ఎక్కడా కూడా సిపిఐ, సిపిఎం వాళ్ళు ఒక టెంట్ కూడా ఇలా. మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన రామరాజ్యం అంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అనేవాడు మా నాన్నగారి కన్నా 2 అడుగులు ముందేస్తానని. జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు కాదు ముందేసింది. ఇవాళ నాకు తెలిసి 99 అడుగులు రాజశేఖర రెడ్డి కన్నా ముందు అడుగులు వేసి ఇవాళ పరిపాలన చేస్తున్నాడు. ఒకటేనండి, నేను ఒకటే ఫైనల్గా ఒకటి చెప్తా ఉన్నా, ఐక్యరాజ్య సమితిలో కూడా సభ్యత్వం ఉన్న దేశాలు అమెరికా, రష్యా, ఇవి కూడా కరోనా వచ్చి కొన్ని కోట్ల మంది చచ్చిపోయారు. వాళ్ళు కూడా దహనకాండాలు చేయడానికి కుదరక గుంటలు తీసి పూర్తి చేశారు. కానీ భారతదేశంలో కదా ప్రపంచంలో కరోనాను ఎదుర్కొన్న రాష్ట్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి. ఇవాళ వాలంటీర్ వ్యవస్థ పెట్టి కరోనా వచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్ళి వాలంటీరు, పోలీసులు కానీ డాక్టర్లు కానీ ఇంటికి వెళ్ళి
ఇంటికి వెళ్ళి వాళ్ళని క్వారంటైన్ సెంటర్లో పెట్టి తీసుకొచ్చారు. ఇవాళ ఏ ముఖ్యమంత్రి చేశాడండి? 25 లక్షల ఒక కుటుంబానికి ఆరోగ్యం కోసం చేస్తున్న ముఖ్యమంత్రి. మరి నిజంగానే ఆయన బతుకున్న దేవుడు ఎవరంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారే. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 170 సీట్లకి 170 సీట్లు ఖచ్చితంగా కొడతాడు, 25 ఎంపీలు కొడతాడు.